దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. దేవుడు నిత్యమైన వెలుగుగా ఉన్నారు. ఆయనే వెలుగు, నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ వెలుగే మనుషులను దర్శిస్తుంది, మనుషుల హృదయాలను మారుస్తుంది. సౌలును దమస్కు దగ్గర ఆ వెలుగు దర్శించినట్లుగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనబడుతుంది. అప్పటి వరకు హింసకుడుగా ఉన్న సౌలు వెలుగు చేత దర్శించబడిన తరువాత పౌలుగా మారి దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడినట్లుగా అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనబడుతుంది. మన దేవుడు వెలుగై ఉన్నారు. ఆయనే ప్రతివారి హృదయములను దర్శించేవారు. దేవుని వెలుగు చేత మీ కుటుంబము నింపబడి మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు నిజమైన వెలుగుగా ఉన్నారయ్యా. ఎంతో మందిని దర్శించిన దేవుడవు నీవే. ఎంతో మంది వ్యక్తులను మార్చిన దేవుడవు నీవే. ఇంకనూ మారని వ్యక్తులు కుటుంబాల్లో ఉంటున్నారు. ప్రతి వారిని మీరు మార్చండి ప్రభువా. వారు కూడా నీ వెలుగు చేత పట్టబడినట్లుగా సహాయం చేయండి. నీ కృపా కాపుదలకు ఈ ఉదయకాలము ప్రతి వారిని అప్పగిస్తున్నాం. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాక్షేమములు ఈ దినమంతా కూడా మీరు మాకు అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.